హాయ్! హలో! నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే మేము ఒక స్పెషల్ ప్లేస్‌కి వెళ్తున్నాము. దానికంటే ముందు మీరు కనుక ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అప్పుడు ఈ వీడియో కూడా మిస్ అవ్వరు. సో, ఈరోజైతే మనం ఒక స్పెషల్ ప్లేస్‌కి వెళ్తున్నామండి. యాక్చువల్‌గా నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా రోజులయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా వెళ్ళలేదసల. లాంగ్ డ్రైవ్ అనేదే లేదు. మహా అయితే బీచ్ దాకా వెళ్ళి రావడమే. అది కూడా ఐషు ఉంటది కన్ఫర్మ్‌గా మాతో ఎప్పుడూని. బట్ ఈసారి చాలా స్పెషల్ మాట. మా యానివర్సరీ కూడా మేము ఈసారి స్పెండ్ చేయడానికి కుదరలేదు. మా యానివర్సరీ వ్లాగ్ కూడా ఈసారి రాలేదు. ఎందుకంటే యానివర్సరీ ఆ రోజే ఆయన కరెక్ట్‌గా డ్యూటీకి వెళ్ళడం మాట. సో, యానివర్సరీ రోజు కూడా ఆయన లేరు. బట్ ఏదో ఒక స్పెషల్ ఉండాలి గదా! లాంగ్ డ్రైవ్ వెళ్దామని అడిగాను. అంటే అసలు లాంగ్ డ్రైవ్ ఎళ్ళే చాలా ఇయర్స్ అయిపోయింది మేము. అందుకని ఇంకా డే ఆఫ్ తీసుకున్నట్టే మాట. ఐషుని స్కూల్‌కి మార్నింగే పంపించేసి 9:00కి డ్రాప్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము బయలుదేరాము. బట్ మాకింకా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజే ఐషుకి స్కూల్‌లో పొంగల్ సెలబ్రేషన్స్ మాట. సో, ఐషుని సోదం కింద రెడీ చేసి పంపాను. ఆ షార్ట్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను షార్ట్స్‌లో. మీరు చూసే ఉండుంటారు. సో, నార్మల్‌గా అయితే 7కి లేస్తే అయిపోయేది. ఇంకో గంట ముందు లెగాల్సొచ్చింది. లెగిసి తన్ని నేను రెడీ అయ్యి, తన్ని రెడీ చేసి సోదమ్మ కింద టిఫిన్ పెట్టి, ఇంకా పనులున్న రోజు ఇంకా లేట్ అవుతది కదా! సో, ఇంకా అలా లేట్ చేసేసింది ఐషు. తన్ని 9:40కి దింపాను నేను స్కూల్‌లో. 9:40కి దింపి అప్పుడు మళ్ళీ ఇంటికొచ్చేప్పటికి ఇంకా మా చంటోడు స్నానం అయిందన్నమాట. సో, సార్ కూడా పడుకున్నాక అప్పుడు అమ్మకి అప్పచెప్పి మేము బయలుదేరామన్నమాట. కాకినాడ వదిలేప్పటికే మేము 11:40 అట్లాగా ఆ టైం అయింది. సో, మళ్ళీ ఒక 2, 3 అవర్స్ ఒక లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళి వచ్చేద్దాము అని. అలాగే మా సంక్రాంతి హీరోస్ ఉన్నారు కదండీ! సంక్రాంతి హీరోస్ అంటే ఎవరనుకుంటున్నారు మీరు చెప్పండి? మన థియేటర్‌లో వచ్చే హీరోసే. బట్ ఇంకా ఏమంటారు క్రేజ్ ఉన్న హీరోస్. సంక్రాంతి అంటే కోళ్ళే గుర్తొస్తాయి మనకి. కోడి పందాలే గుర్తొస్తాయి. ఇంత చిన్నగా ఉన్న అంత పెద్ద క్రేజో వాటికి. సో, ఆ హీరోస్‌ని కలవడానికి వెళ్తున్నాం మాట. లాస్ట్ ఇయర్ అయితే మా చిట్టినాడి గాడు కుమ్మేసాడు అసల. పందాలన్నీ కొట్టాడు గట్టిగానే. బట్ ఈసారి ఎలా ఉంటదో ఏంటో తెలీదు. ఈసారి ఒకటి కాదు, చాలా మంది చిట్టినాయుళ్ళున్నారండి. మీ అందరికీ చూపిస్తాను రండి. నేను ముద్దుగా పిలుసుకుంటాను చిట్టినాయుడు అని చెప్పి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైమ్ ఈయన పందెం కోడిని తీసుకొచ్చినప్పుడు ఇంటికి ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు చిట్టినాయుడు అని అన్నాను. ఇంక అప్పటినుంచి అన్నిట్లికి మేము చిట్టినాయుడు అనే పిలుస్తాము. కొన్నిట్లికి పేర్లు పెట్టాము. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని చెప్పి. బట్ ఎక్కువ చిట్టినాయుడు అని అంటాంమాట. సో, పందానికి రెడీ అయిపోతున్న చిట్టినాయుళ్ళందరూ ఉన్నారిక్కడ రెడీ అని చెప్పి. సై అంటే సై అని చెప్పి. నాకు మ్యారేజ్‌కి ముందు కోడి పందాలు కోళ్ళిద్దరు కొట్టుకుంటాయి అన్నట్టే తెలుసు తప్ప, దాని ఎనకాల ఇన్ని ఉంటాయా బ్రీడ్స్, ఇంత హంగామా ఉంటుందా, దీనికి ఇంత ఫుడ్ ఇట్లా పెడతారా అని అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు మా వారు చూపిస్తారు చూడండి. ఎన్ని కోళ్ళున్నాయో వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు మాట. వాటి ప్రైస్ కూడా 25,000 అమ్మో! ఎంతెంత రేట్లుంటాయో అసల. నాకు మ్యారేజ్ అయ్యేదాకా నిజంగా ఇంత పెట్టి కొంటారా అనిపించింది నిజంగా. ఫస్ట్ అయితే కోపం వచ్చింది. ఏంటి కోడికి ఇంత పెట్టి కొంటారా అని. తర్వాత ఎవరిష్టం వాళ్ళదిలే, మనం ఎవరిని అనకూడదు అని అనిపించింది. గౌడు ఇది ఇది గౌడు నెమలి ఇది నెమలి. అది కాకి ఇది కాకి. అది చేతువ సేతువ. వైట్ ప్యూర్ వైట్ ఉంటే సేతువ, అదొకటి ఇదొకటి సేతువ. పక్కది డేగ ఇదిగో ఇది డాగ. అది డాగ అంట. ఒకటి చిన్నది మీరు పట్టుకోండి. అది కక్రాయ్. అది అన్ని వెరైటీ అది కక్రాయ్ కదా. అది కాదు, మన దగ్గర ఒకటి ఉంటుంది చిన్నది, మనకి అదిగో కక్రాయ్. అదే. మీరు పట్టుకోండి, నేను తీస్తాను. నువ్వు పట్టుకో. అలా వదలగా మీరు పట్టుకోండి. నేను తింటాను కానీ పట్టుకోలేను దాన్ని. సంక్రాంతి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పట్టుకున్నాను. అప్పుడు మన ఇంట్లోదే కాబట్టి కొంచెం అలవాటు అయింది కాబట్టి అది వేరు. 50,000 పందానికి
దిగాల్సింది నెక్స్ట్. అది ఈ సంవత్సరం పండక్కి దిగేది. ఫస్ట్ దింపేది, నెక్స్ట్ దిగాల్సింది. కొంచెం బెదర్ ఉంటుంది, ఫీడింగ్ టైం, రెస్టింగ్ టైం కదా ఇప్పుడు. కావాలా ఇంటికి మీ కాకినాడ తీసుకెళ్తావా? వద్దు, ఇంట్లో పెట్టిన దానికి గుర్తుంది అప్పుడు. ఐషు పాపం అడుగుతుంది, ఐషు హెన్ కావాలి అని అడుగుతుంది కదా. లాస్ట్ టైం నువ్వు తీసుకొచ్చి బాల్కనీలో పెట్టావు కొన్నాళ్ళు హెన్ అని గుర్తుందా? పొద్దున్నే లేచి. సో లాస్ట్ టైం పందానికి మేము హెన్ని పెంచినప్పుడు ఆ హెన్నని వెనకాల కొన్ని రోజులు రాజమండ్రిలో ఉండేది. తర్వాత మేము కాకినాడ వచ్చినప్పుడు కాకినాడ తీసుకొచ్చి మా బాల్కనీ వెనకాల పక్క కట్టారన్నమాట. అంటే కింద కడితే కోళ్ళు అవి మాకు ఇక్కడ ఇది డాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి లక్ష్మి దగ్గర కట్టేవాళ్ళము. బట్ తర్వాత మళ్ళీ ఎందుకని పైన కట్టేవాళ్ళం బాల్కనీలో. అది అరిసేసేది. మా అమ్మాయి లెగిసిపోయి పొద్దున్నే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళడం, దానికి ఫుడ్ పెట్టడం, రోజు హెన్న అని చెప్పి చూసేది. సడన్గా ఈయన ఒక రోజు తీసుకెళ్ళిపోయారు పందెం. తర్వాత అది రాలేదు మా దగ్గరికి. ఇంకా అప్పటి నుంచి ఐషు హెన్ అని అడుగుతూ ఉండేది మాట. మళ్ళీ తెస్తాను అన్నారు కానీ ఇంక నేను వద్దన్నా అనమాట. ఇంట్లో అయితే అసలు పెట్టేదే లేదు, వద్దు అని చెప్పేశాను. ఎందుకంటే ఐషు కూడా ఏంటి బాధపడింది ఆ రోజు. హెన్ వెళ్ళిపోయింది, హెన్ రాలేదు అని చెప్పి. అండ్ ఇంకొకసారి ఏమైందంటే హెన్నని వెంటనే తెచ్చారు. ఐషు బాధపడిందని ఇంకో హెన్నని కొని తెచ్చారు ఈయన. అది తాడు ఊడిపోయింది, దాని కాలికి కట్టింది. నేను బాల్కనీ డోర్ ఓపెన్ చేసేప్పటికి బాల్కనీ డోర్ వెనకాల షింక్ పైకి ఎక్కి నుంచుని ఉందన్నమాట. అయ్యో హెన్ వెళ్ళిపోయింది, అయితే పైన దూకేసిందా ఏంటి, ఫస్ట్ ఫ్లోర్లో కదా మనం ఉన్నది, అయ్యో బాబోయ్ అని చెప్పి నేను వంగిలా కిందకి చూస్తూ వెనక్కి తిరిగేప్పటికి నా వెనకాల నుంచుని ఉందండి. అది లిటరలీ నాకు ఒక్క నిమిషం గుండె ఆరిపోయింది. నా హైట్లో అది ఇలా నుంచి నా ఎదురుగా మొహం పెట్టి చూస్తుంది. అసలే అది కొంచెము పందెం ఉంది కదా, కొంచెం ర్యాష్గా ఉంటుంది. అది నాకు భయపడలేదు కానీ నేను దానికి భయపడి అక్కడే నుంచుని ఏడ్చేసాను, నిజంగా అరిచేసాను. వెంటనే వీళ్ళందరూ వచ్చి ఇదిగో హెన్ ఇక్కడ ఉంది కదా అని చెప్పి చక్కగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. మా ఆయన అక్కడ షాక్లో ఉండిపోయి నన్ను మాత్రం ఎవరు పట్టించేకోలేదు. నాకు అది ఇంకా బాగా గుర్తు. అంటే నార్మల్గా నేల మీద ఉంటే మనం భయపడము, అది ఎగిరి కొంచెం హైట్లో ఉన్న షింక్ మీద కూర్చుని ఉంది. నేను డోర్ తీసి ఏది లేదా అని ఎతుకుతుంటే కూడా అది సౌండ్ చేయకుండా అలా చాలా కామ్గా నుంచుని ఉంది. ఇలా వెనక్కి తిరిగేప్పటికి నా మొహం మీదకు ఉంది అది ఎదురుగా. మా బాబాయ్ నాకు ఇప్పటికే తలుచుకుంటే భయం వేస్తుంది. అందులోని ఆ కలర్ కూడా హెన్నది చాలా డిఫరెంట్ కలర్ మాట, కొంచెం బ్రౌన్ గ్రే కలిపినట్టు ఉంది. అది కొంచెం నాకు భయం వేసింది ఆ రోజు. ఆ తర్వాత హెన్నని తీసుకెళ్ళిపోమని చెప్పేసి అనమాట. ఆ రోజు నాకు వద్దు హెన్, ప్లీజ్ ఇంట్లో పెట్టగా, నాకు భయంగా ఉంది దాన్ని చూస్తే అని. ఇంకా తర్వాత ఇంకా ఆయన కూడా హెన్ ఇంట్లో అయితే పెట్టనీలేదు, నేను కొంచెం భయపడ్డానని. అండ్ ఐషు కూడా మళ్ళీ హెన్ పందానికి వెళ్ళింది అనుకోండి, రాలేదనుకుంటా, అది బెంగ పెట్టుకుంటుందేమో అని డౌట్ నాలుగు పెంచాక అని. అండ్ ఇక్కడ ఇంకా హెన్స్ ఉన్నాయి చూడండి, వాటి పేర్లు కూడా నాకు తెలియదు నిజానికి. ఇప్పుడే నేను మీతో పాటు తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నట్ల కన్నా కూడా ఇంకా చాలా రకాలు చెప్పారు వాళ్ళు. నాకైతే అస్సలు ఐడియా లేదు, మా వారికి అంత నాలెడ్జ్ ఉందో వీటి మీద. దీని పేరు చంటి, దాని పేరు శ్రీను, దాని పేరు బుజ్జి, దాని పేరు గజ్జి. ఏది ఈ పర్లానా? పర్లా కోడి, పచ్చకాకి. కోడి అయితే కాకని ఎందుకు అన్నారు? పచ్చకాకి అంటారు. ఆ ఫేస్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇది పర్లా, అది సర్లానా? అది పర్లా. ఇది డాగ. ఓకే. అలాగా రసంగి. రసంగే కదా. ఇది కాకా? అది కాకి, ఇది రసంగి. ఇది ఈ కలర్ బాగుంది. ఇది గుర్తుందా? 2 సంవత్సరాల క్రితం ఒకటి ఇదే ఇది, అది కాదు, అది 2 సంవత్సరాల క్రితం ఇదిగో 2 years క్రితం ఇది. 2 years క్రితం కొట్టిన పన్ను కొట్టింది.
ఇది పందెం కొట్టిన రసాంగి. ఈ చిక్ చిక్ సౌండ్స్ ఎంత బాగున్నాయో కదా. నేను అందుకే దీన్ని వాయిస్ కూడా తీయలేదు. ఆ కోళ్ళు ఇదివరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది పెరటది ఉండేది కదండి, అక్కడ కోడి ఉండేది. ఆ సౌండ్లు నేచర్ సౌండ్స్తో మిక్స్ అయ్యి మనకి అది వింటూ పెరిగి ఉంటారు. బట్ ఇప్పుడు అసలు లేనే లేదు. ఇప్పుడు కలర్ కలర్ హెన్స్ కనపడతా ఉంటాయి కదా. ఐషు అడుగుతుంది మాట కొనండి అని. బట్ ఆ ఎక్కువ రోజులు బతుకమ్మ చచ్చిపోతాయని అంటాము. పోనీ ఇలాంటిదైనా కొని తెచ్చినా అది పెద్దది అవుతుంది. అది పెంచడం అది ఇళ్ళలో మనకి ఇక్కడ సెట్ అవ్వదు. కొంచెం ఇలాగా మట్టి అది ఉండి కొంచెం పక్కన ప్లేస్ ఉంటే పెంచుకోగలం, కానీ ఇలాగా మనం పెంచడం కొంచెం కష్టమే. నాకు చూడడానికి ముద్దుగా అనిపించి ఎత్తుకుంటాను అన్నాను, కానీ చాలా భయం వేసింది ఎత్తుకోవాలంటే. చాలా డెలికేట్గా ఉంటుంది కదా. సో నాకు ఎంత భయమో. కుక్క పిల్లని కూడా మరీ డేస్ బేబీని ఎత్తుకోవడం కూడా నాకు భయం. డెలికేట్గా ఉంటారు కదా. మాత్రం తినేమంటే తినేస్తారా? హలో అదిగో చూడగా అక్కడ ఉన్నా. కిందకి పెట్టాలి. అదే ఎగిరిపోయిందా? సరిపోయింది. అది ఐషు కన్నా వజ్రంలా ఉంది. సరదా తీరిపోయిందా? కోడి సరదా. అదిగో బ్లాక్ బ్యూటీ. అవన్నీ దాని పిల్లలు ఇంకెక్కడికి తప్పిపోయాయి. ఆ కలర్లో సెట్ అయిపోయినాయి అవన్నీ. దీంట్లో 2-3 మమ్మీలు ఉన్నాయి. అదే లైట్ వైట్ ఉన్నది, అది బ్రౌన్ మిక్స్ ఉంది. అది ఐషు మేము ఎక్కడికి వెళ్ళా మా అమ్మాయిని మాత్రం మర్చిపోమండి. ప్రతి కోడిలోని ప్రతి కాకిలోని అన్నిట్లోని మా అమ్మాయిని చూసుకుంటున్నాం. ఏంటో అంటే అది కుదరలేదు. ఆ కోడిపిల్ల నాకు ఇచ్చిన కుదురులేని కోడిపిల్ల మాట. అది ఎగురుతుంది. అది రెక్కలు ఆడిచ్చేసి దిగిపోయి దూకేసి ఏమంటారు అక్కడ ఉన్న బుట్టల మీద కూడా ఎక్కేస్తుంది. అన్ని కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్ల వెనకాల పరిగెడుతుంది. కుదరలేదు మాట. సో అది కూడా ఐషులాగే అని చెప్పి అనుకున్నాం మేము. సో ఏంటో ఐషుని మాత్రం తలుచుకోకుండా, పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లల్ని వదిలేసి ట్రిప్లని ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మీదే ఉంటుంది మన ధ్యాస అంతా. వదిలించుకోలేమాట బుర్రలోంచి. ఎప్పుడు వాళ్ళు ఉంటానే ఉంటారు. అస్సలు మేము ఒక 10 మాటలు మాట్లాడుకుంటే అందులో 6-7 మాటలు ఐషు ఉంటుంది కన్ఫామ్గా, నేను చెప్తాను. ఇంకా ఎక్కువే ఉంటుందేమో. అలా ఎప్పుడు ఐషు గురించి కార్తిక్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ చెట్టు మీద కూడా మా ఐషు కూడా ఉన్నాడు, అదిగోండి కనపడ్డా. మళ్ళీ అక్కడక్కడ కూడా కనపడుతూ ఉంటాడు చూడండి. టైం వచ్చేప్పటికి 3:40 అయింది. ఫుల్ ఆకలేస్తుంది అన్నమాట. అంటే యాక్చువల్గా లంచ్ ఇంటికి వచ్చేస్తామని చెప్పాము, ఇంట్లో వండేశారు. అండ్ బయట తిందామని ఇక్కడ దగ్గరలో ఏది మంచి హోటల్ నాకు ఏం కనపడలే, ఆగలేదు మాట. ఇంకా ఐషు కూడా ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. అందుకని చికెన్ పకోడీ తిందామని మా పకోడీ రెడీ అవుతుంది. ఇక్కడ వెళ్ళే దారిలో కనపడింది మాట. పకోడీ అన్నాను, సరే అని చెప్పి తీసుకోవడానికని వెళ్ళారు. చికెన్ పకోడీ. ఇందాక కోడిని చూసాం కదా, ఆ కోడిని కోసేసి వండేద్దాం అనుకున్నాము. బాగోదు కదా, ఫీల్ అవుద్ది కదా అని చెప్పి వదిలేసి ఈ కోడిని తింటున్నాం అన్నమాట. మనం పెంచిన కోడి మనం కోయడానికి మనసు రాదు కదా, అందుకని ఈ కోడిని తింటున్నాం. నా చికెన్ పకోడీ వచ్చేసింది. ప్లేట్ అడిగాను అనమాట. ప్లేట్లో అయితే నీట్గా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని చక్కగా బాచివాట వేసుకొచ్చున్నాను. థమ్స్అప్ కూడా ఇచ్చారు. చక్కగా కూర్చొని తింటూ మా ఆయనకి తినిపిస్తూ వెళ్ళొచ్చు. లాంగ్ డ్రైవ్ ఎన్ని రోజుల తర్వాత తెలుసా ఇది లాంగ్ డ్రైవ్. అసలు ఇద్దరమే వెళ్ళి కొన్ని ఇయర్స్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు గుర్తురాట్లే కూడా లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళామో. సో హ్యాపీగా చికెన్ పకోడీ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా చికెన్ పకోడీ ఒకటే తొప్పి తినేసి ఇంటికి వెళ్ళాక అన్నం తిన్నావు అన్నావు అనుకో, పప్పు అంతా వేస్ట్ కదా. దేవుడా, అందుకని ఇంత కొంచెం తీసుకుంటారా? సర్లే, 2 ముక్కలు పెడితే నీకు మొత్తం ఎందుకు వచ్చు? వద్దు, నేనే ఎక్కువ తింటాను. 2 ముక్కలు నాకు పెట్టి మిగతా ముక్కలు తినేద్దామనా? చికెన్ పకోడీ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ అన్నమాట. చక్కగా మంచి సాంగ్స్ పెట్టుకుని హ్యాపీగా మాట్లాడుకుంటూ చికెన్ పకోడీ తింటూ మా ఆయనకి తినిపిస్తూ అలా ఒక లాంగ్ డ్రైవ్ అయిపోయింది. అండ్ సంక్రాంతికి అందరూ రెడీగా ఉన్నారా అండి? కొత్త బట్టలు కొనేసుకున్నారా? మా షాపింగ్ అయితే అసలు అవ్వని కూడా అవ్వలేదు. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఐషుని తీసుకుని షాపింగ్కి వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ టైం మాట పండగ షాపింగ్ ఇంత లేట్ అవ్వడం. మా వారికి తీరిక వెళ్దాం అంటారు. అలా అంటూ ఈసారి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా 1 డే ఉంది పండగకి. ఇంకా మేము పండగ షాపింగ్ చేయలేదు. మాకు కాకపోయినా పిల్లలకి మెయిన్ కదా.
సో ఈసారి చాలా లేట్ అయిపోయింది. వెళ్ళాక ఐషుని తీసుకుని వెళ్ళాలన్నమాట షాపింగ్కి. మేడం గారు చక్కగా అన్నం తినేసి ఒక న్యాప్ వేస్తారంట. వెళ్ళేప్పటికి తన న్యాప్ అయిపోతుంది, లెగుస్తుంది కాబట్టి మళ్ళీ ఏదో ఫుడ్ ఇంట్లో స్నాక్స్ ఏదో ఒకటి పెట్టేసి అప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. సో మొత్తానికి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. నేనైతే చికెన్ పకోడీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ పండుగను కూడా అంతే ఫుల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.